నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. చికిత్స పొందుతూ పెద్దపల్లికి చెందిన సంపత్ మృతి చెందాడు. పోలీసులు కొట్టిన దెబ్బలకే సంపత్ మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో సంపత్ శ్రీరామ ఇంటర్నేషనల్ కన్సల్టెన్సీలో నిర్వహిస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం నిజామాబాద్ నుంచి గల్ఫ్ వెళ్లిన కొందరు బాధితులు సంపత్ కారణంగా తాము మోసపోయామని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అతడిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రిమాండ్కు తరలించి విచారణ చేస్తున్నారు. విచారణ కొనసాగుతుండగానే సంపత్ మృతి చెందడంతో పోలీసు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అయితే పోలీసులు కొట్టిన దెబ్బలకే సంపత్ చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు కుటుంబం. నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. చికిత్స పొందుతూ పెద్దపల్లికి చెందిన సంపత్ మృతి చెందాడు. పోలీసులు కొట్టిన దెబ్బలకే సంపత్ మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, వరలక్ష్మి నిజామాబాద్ నగరంలో లాకప్ డెత్ అనే అనుమానాలతో ఒక కలకలం రేగుతోంది. నిజామాబాద్ పోలీస్ కస్టడీలో సంపత్ అనే యువకుడు మృతి చెందినటువంటి ఘటన ఇప్పుడు నిజామాబాద్ నగరంలో ఒకంత ఆందోళనకైతే రేకెత్తిస్తుంది. సంపత్ పెద్దపల్లి జిల్లా అంతర్గ్రామ్ వాసి. అయితే సంపత్ ఈ ఏదైతే గల్ఫ్ దేశాలకు వెళ్లే వారిని పంపిస్తాడు. అయితే గల్ఫ్ వాళ్ళ ఏజెంట్ గా వ్యవహరిస్తున్నాడు సంపత్. అయితే జగిత్యాల జిల్లా కేంద్రంలోని శ్రీరామ ఇంటర్నేషనల్ కన్సల్టెన్సీ సంపత్ నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే నిజామాబాద్ జిల్లా బాధితులు ఎవరైతే గల్ఫ్ దేశాలకు వెళ్లి మోసపోయిన నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి బాధితులు సంపత్ పైన క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో సంపత్ పైన కేసు నమోదు చేసి అతన్ని రిమాండ్ చేశారు. అయితే వన్ టౌన్ లో కస్టడీ అనుమతితో విచారణ జరుపుతున్న పోలీసులు ఈ విచారణలో భాగంగా సంపత్ ను కొట్టారా లేకపోతే ఏంటి అనే దానిపైన అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే బంధువులు మాత్రం ఎవరైతే మృతి చెందినటువంటి సంపత్ బంధువులు ఉన్నారో వాళ్ళు పోలీసులు కొట్టడంతోనే సంపత్ మృతి చెందాడని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సంపత్ మృతి చెందారని వాళ్ళు ఆరోపిస్తున్నారు. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో సంపత్ పోస్ట్ మార్టం నిమిత్తం మార్చురికి తరలించడం జరిగింది. అయితే అది సంపత్ కు సంబంధించినటువంటి బంధువులంతా అక్కడ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని వాళ్ళ రోదనలు మిన్నంటున్నాయి. తమకు అన్యాయం జరిగింది, పోలీసుల టార్చర్ వల్లే, పోలీసులు కొట్టడం వల్లే తాను చనిపోయాడంటూ సంపత్ బంధువులు అయితే ఆరోపిస్తున్నారు. అసలు ఏం జరిగింది, కస్టడీలో కొట్టారా ఏంటి అనే దానిపైన విచారణ జరపాల్సి ఉంది. ఎందుకు చనిపోయాడు, సంపత్కి ఏదైనా అనారోగ్య కారణాలు ఉన్నాయి ఏంటి అనేది తెలియాల్సి ఉంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగా అసలు ఆయన ఎలా చనిపోయేది అనేది మాత్రం తెలుస్తోంది వరలక్ష్మి. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.